హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఈరోజు ఉదయం హైడ్రా ఏదైతే నాగార్జున గారికి సంబంధించి మాదాపూర్లోని తుమ్ముడి చెరువులో దాదాపు 3 ఎకరాల్లో ఆక్రమించి ఉన్న ఎన్ కన్వెన్షన్ని కూల్చివేత అయితే మొదలుపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మనం చూస్తూ ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచే చెప్పడం జరిగింది, హైదరాబాద్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, అక్రమ కట్టడాల గురించి కావచ్చు వాటన్నిటి గురించి కూడా బహిర్గతంగానే చెప్పడం జరిగింది. అయితే ఈరోజు దానికి సంబంధించి ముందడుగులు వేసే విధంగా ఈరోజు ఉదయం హైదరాబాద్లో మాదాపూర్లో ఉన్నటువంటి తుమ్ముడికుంట చెరువులో యాక్టర్ నాగార్జున గారికి సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూల్చేయడం మొదలుపెట్టారు. అసలుకి ఇది ఆక్రమణ ఎలా జరిగిందంటారు? మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది? దాని గురించి విశ్లేషణ ఏమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ చెప్పింది చేయలేదు. యాక్చువల్గా ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అంటే మరి నాగార్జునతో ఏం లాలుచి పడ్డారు అతను కేసీఆర్. మీకు గుర్తుంటే రామోజీ ఫిలిం సిటీని 1000 నాగాళ్లతో దున్నిస్తా అన్నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో. ఆంధ్ర వాళ్ళని తరివి కొడతా అన్నాడు. సరే, ఆంధ్ర వాళ్ళని ఎలా తరివి కొడతాడు కానీ అది విషయం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే అది ఎవరికి చెందింది అయినా, అది వాళ్ళ సెలబ్రిటీసా, మామూలు వాళ్ళ, లేదు బాగా అంటే రాజకీయ నాయకుల, పలుకుబడి ఉన్న వాళ్ళ అనే దాంతో నిమిత్తం లేకుండా ఎవరివైనా కూలగొట్టాలి, అంతే కదా. ఇప్పుడు ఈ తుమ్మిడి చెరువు ఏదైతే ఉందో, తుమ్మిడి చెరువులో 3 ఎకరాలు 3 కుంటలు ఆక్రమించి ఆయన ఎన్ కన్వెన్షన్ కట్టాడు. అయితే మీకు గుర్తుంటే గతంలోనే రేవంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితమే శాసనసభలో దీని ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. 10 ఏళ్ల క్రితమే అడిగాడు. అప్పుడు హరీష్ రావుని అడిగాడు ఆయన, మరి ఇట్లా అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, మీరేమి దాని మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే అప్పుడే ఈయన నాగార్జున గురించి ప్రస్తావించారు. అయితే ఇది ఈ రోజు విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో నలుగుతోంది. నాగార్జున ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటున్నట్టున్నాడు అతను. అయితే మనం అడిగేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా సినిమాల్లోకి వచ్చి ప్రజలకి ఒక నీతి న్యాయం గురించి మాట్లాడతారు కదా, మరి ఇప్పుడు దీని మీద నాగార్జున స్పందించాలి. మీ ఇష్టానికి మీరు కట్టేసుకుని, మీరు ఆక్రమించేసుకుని, ఆస్తులు పెంచేసుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదా? ముఖ్యంగా చెరువులు, కుంటలు అనేవి దేనికి ఉంటాయండి? చెరువులు ఉంటేనే కదా చుట్టుపక్కల పచ్చదనం ఉంటుంది, మనకి నీళ్లు ఉంటాయి. అంటే మీరంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోగలరు, మీరు లారీలు నీళ్ళు కొనేసుకుంటారు, అది కూడా సామాన్య ప్రజలకు లేకుండా చేస్తారు. మరి సామాన్య ప్రజలు ఎక్కడికి పోతారు? నీళ్ళు లేకపోతే మనిషి చచ్చిపోడా? అంటే మీరు పక్క కట్టడాలు కట్టేస్తారు, పర్యావరణాన్ని పాడు చేసేస్తారు, పచ్చదనాన్ని లేకుండా చేస్తారు, మీరు మాత్రం కోట్లు సంపాదించేసుకుంటారు మేడలు మిద్దెలు కట్టుకుని. అది నేను నాగార్జుననే కాదండి, ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఎల్వి ప్రసాద్ ఎదురుగుండా స్థలం ఉంది, దాన్ని దేనికి తీసుకున్నాడు ఆయన? అక్కడ స్టూడియో కడతానో ఏదో అని చెప్పి తీసుకున్నారు. మరి ఏం కట్టాడు అక్కడ ఆయన? మాల్ కట్టాడు. మరి దీని మీద కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి. ఇప్పుడు బతుకమ్మ కుంట అని మీకు శివం రోడ్ అంబర్పేటలో ఉంది. మరి కుంట అంటేనే మనకు అర్థమవుతుంది కదా, నీళ్లు ఉండే ప్రదేశం అని. మరి దాన్ని ఆక్రమించుకున్నారు, ఆ కట్టడాలు కూల్చేయాలి. ఓకే, ఇలా మొత్తం మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు శాటిలైట్ ఆధారంగా 56 ఇలాంటి చెరువుల్ని కనిపెట్టారు. అంటే ఆక్రమిత చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మొత్తం మీద. సో ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టారు కాబట్టి అందులో ఈ బతుకమ్మ కుంట ఉందా లేదా మనకు తెలియదు. లేకపోతే కనుక అయితే దాని మీద దృష్టి పెట్టాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అసలు యాక్చువల్గా మనకు తెలియదు ఎంతవరకు నిజమో. ఇప్పుడు నాగేశ్వరరావు గారిది ఇప్పుడు మనకు తెలుసు కదా, స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకరాలు, అదేదో అందులో కూడా మతలబు ఉంది అంటారు. మరి దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఆయన అక్కడ ప్రైవేట్ రోడ్ రాకుండా చేశారు గతంలోనే ఒక వాదన ఉంది. అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే, మీరు 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మీరు ప్రైమ్ ప్లేసెస్లో మీరు స్థలాలు కొట్టేసి, లేకపోతే ఎకరాలు కొట్టేసి మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? మీరు అక్కడ బిజినెస్ కదా చేస్తున్నారు. ఇప్పుడు స్టూడియో కడితే మీరు అప్పనంగా ఎవరికి ఇవ్వరుగా స్టూడియో. సో నేను అనేది ఏంటంటే, గవర్నమెంటు ఎందుకు సినిమా వాళ్ళకే రాయితీలు ఇస్తుంది, ఎందుకు సినిమా వాళ్ళ విషయంలో వాళ్ళు కొంచెం లీనియన్స్ తీసుకుంటారు, అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చేశారో అది అప్రిషియేట్ చేయాలండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం దేని మీద వచ్చారండి? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళని తిట్టి, ఆంధ్ర వాళ్ళని ఇది చేస్తాను,
ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఉంటే కూల్చేస్తాను అన్నాడు. ఉమ్. కూల్చగలిగాడు ఆయన? నేను అనేది నువ్వు చెప్పింది చేయాలి. ఒక రాజకీయ నాయకుడైనా మామూలు వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా చెప్పింది చేయాలి. ఇప్పుడు హీరోలు సినిమాల్లో నీతులు చెప్పడం కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళు చేసి చూపించాలి. అందుకని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారండి. మీరు ఇవాళ ఆటో వాడిని అడగండి, వాడు చెప్తున్నాడు పొద్దున్న వచ్చేటప్పుడు. అతను మాట్లాడుతున్నాడు, అన్కన్వెన్షన్ కొట్టేస్తున్నట్టు మేడం అంటున్నాడు, తెలుసా మీకు? హీస్ హ్యాపీ. యాక్చువల్గా అక్కడ దీనికి సంబంధించి స్థానికులు కావచ్చు చాలా మంది కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. ఆ యొక్క హైడ్రా ఎవరైతే కమిషనర్ ఉన్నారో రంగనాథ్ గారికి కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయంట మేడం. చూసుకుంటే మాదాపూర్ అనేది హైదరాబాద్లోనే చాలా రిచ్ ఏరియాగా ఉంటుంది. అక్కడ దాదాపు ఎకరం అనేది కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని దాదాపు 3 ఎకరాలు అంటే ఎన్ని కోట్లు, దాదాపు ఇంకో 100 కోట్ల ఖరీదు ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి స్థానికులు వీళ్ళందరూ ఫిర్యాదు మేరకే చేసామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పారు. నేను అదే చెప్తున్నానండి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఇలాగా ప్రజలు ఉద్యమించాలి. ఏదైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగింది, వాడు ఎంత పెద్ద గొప్పవాడైనా అవ్వండి, ఏమవుతుంది? ఇప్పుడు మనిషే కదా, నీకు డబ్బు ఉంటే నువ్వు మనిషి కాకుండా పోతావా? నువ్వేమైనా దిగొస్తావా? కాదుగా. కాబట్టి ఇవాళ ఏదైతే నాగార్జున విషయంలో జరిగిందో అది మిగతా వాళ్ళ విషయాల్లో కూడా జరగాలి. అలాగే చిత్రపురి కాలనీ మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే అక్కడ ఇచ్చింది యాక్చువల్గా చిత్రపురి కాలనీ సినిమా వాళ్ళకని ఇచ్చారు, అక్కడ పనిచేసే వాళ్ళకి. దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. అంటే మరి ఇది సంబంధం లేదు, ఇది కుంటలకి చెరువులకి సంబంధం లేకపోయినా కూడా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే సాధారణ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు సినిమాకి సంబంధించి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఇలా ఇంకా చాలా ఉండొచ్చు, సినిమా వాళ్ళకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలా ఆక్రమిత కుంటలు ఇవన్నీ కూడా కావచ్చు. అన్నింటి మీద రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలండి, పెట్టి వీటి మీద చర్యలు అయితే తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మరి అన్కన్వెన్షన్ కూల్ చేస్తే అందులో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అది నాగార్జున ఆలోచించుకోవాలి. అంటే మీరు అడగచ్చు, ఏంటండి నాగార్జున ముందు చెప్పాలి కదా, చెప్పాక ఈ చర్యలు తీసుకోవాలి కదా. నోటీసులు ఇచ్చే ఉంటారు, మీకు నాకు తెలుసా ఇవ్వలేదని. ఇప్పుడు గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా నోటీసులు అందుకోరు, లేదు రెస్పాండ్ అవ్వరు. తప్పు చేసినప్పుడు నోరెత్తుతాడు ఎవడైనా, ఇలాంటి విషయాలు బయటికి రానివ్వకుండా చూసుకుంటారు. ఇదివరకు అంటే అసలు పేపర్లోకి ఎక్కడానికి భయపడేవాళ్ళు, మీకు తెలుసో లేదో. ఒక 15-20 ఏళ్ల క్రితం అంటే ఈ సోషల్ మీడియా లేనప్పుడు, ఈ శాటిలైట్ ఛానల్స్ లేనప్పుడు పేపర్లో వార్త వస్తే భయపడేవాళ్ళు, వాళ్ళు అంటే సిగ్గుపడేవాళ్ళు. మాకు అందుకని మేనేజ్మెంట్ ముందే ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా ఇలాంటివి ఏమైనా రాసేటప్పుడు అది ఎడిటర్కో మేనేజ్మెంట్కో వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళు ఓకే చేస్తేనే. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టినా కూడా మనం రాయడానికి ఉండేది కాదు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా. రాసేటప్పుడు నేను రాసి ఇచ్చేసేదాన్ని, అది ప్రింట్ అయిపోయేది. ఆ పత్రికలో వచ్చాక మర్నాడు ఎండీలో ఎవరో పిలిచి ఏంటమ్మా నువ్వు, నన్ను తిట్టేవాళ్ళు కాదు, కానీ ఏంటమ్మా ఇలా రాసిస్తావు, ఒక మాట మాకు చెప్పాలి కదా అనేవాళ్ళు. నేను మాట్లాడేదాన్ని కాదు, అలాగే సార్ అనేదాన్ని. ఓకే. ఎందుకంటే తప్పు చేసినప్పుడు నీకు సిగ్గుపడే ఇది ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయకు. సో నాగార్జున కూడా ఈరోజు ఆ ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళ బాధ్యత రేవంత్ రెడ్డిది కాదు, నాగార్జునది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ముందు చెప్పి రేపు కూలుస్తాం అన్నారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కోర్టుకు వెళ్తాడు కదా, ఆ పని ఆగిపోతుంది కదా, స్టే తెచ్చుకుంటాడుగా. సో ఇవాళ తెల్లారగట్ట ఏదైతే మొదలుపెట్టారో మీకు ఎన్నోసార్లు చెప్పుంటారు, నీకు తెలియదా నువ్వు తప్పు చేసావు, ఒప్పు చేసావు. 10 ఏళ్ల క్రితం అసెంబ్లీలో దీని మీద వచ్చిందంటే 10 ఏళ్ళ నుంచి నువ్వు అనుభవిస్తున్నావు దాని మీద సొమ్ము. అదంతా కూడా అసలు గవర్నమెంట్కి కట్టాలి లెక్క ప్రకారం. అది మన నాగార్జున అని మాట్లాడలే, మనకి నాగార్జున మనకి ఎవడో తెలియదు. ఆక్రమిత భూముల గురించి మనం మాట్లాడుతున్నాం, కుంటల గురించి మాట్లాడుతున్నాం, చెరువుల గురించి మాట్లాడుతున్నాం. మనకి ఏ హీరో అయినా ఒకటే, ఏ హీరోయిన్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. మనకి ఎవరు చుట్టము కాదు, పక్కము కాదు, అంతకంటే మనమేం వాళ్ళ ఫ్యాన్స్ కాదు. కాబట్టి న్యాయం అనేది ఎవరికైనా ఒకటే, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దు అని మనం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం. సో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకుంటున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా అంటే అందరూ ఆమోదించిన విషయాలు, ఆమోదయోగ్యాలు. కాబట్టి దీని మీద మళ్ళీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎలా స్పందిస్తారో మనం చూద్దాం మేడం. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఇంకా అక్రమ కట్టడాల గురించి ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారో. ధన్యవాదాలు, చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.